పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నూతన వధూవరులపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేశారు. కాళ్ల మండలానికి చెందిన ప్రభుదాస్ పూజిత ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ముగించుకుని ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే అమ్మాయి తండ్రితో పాటు మరో 20 మందికి పైగా కర్రలతో వచ్చి దాడికి తెగబడ్డారు. వరుడి కుటుంబ సభ్యులను చితకబాది నవవధువు పూజితను రోడ్డుపై బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన భార్య ప్రాణాలకు ముప్పు ఉందని చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. మాది ఎస్సీ పోసుకోవాలి. నేను ఒక అమ్మాయిని 1 ఇయర్ నుంచి లవ్ చేసుకున్నాను. 1 ఇయర్ నుంచి లవ్ చేసుకున్నా. ఆ అమ్మాయి పేరు పాలబత్తులు పూజితండి. ఆ అమ్మాయి 1 ఇయర్ నుంచి ఇద్దరం కలిసి లవ్ చేసుకున్నాం. ఆ అమ్మాయి మేకల దుబ్బ అయితే 1 ఇయర్ నుంచి లవ్ చేసుకుంటుంటే 1 మంత్ బ్యాక్ ఇంట్లో తెలిసి ఇద్దరిని ఎడదీసి ఫోన్ కట్టి ఇవ్వలేదు. తనకి ఇవ్వకుండా తను అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి ఇలాంటి సంగతి అని చెప్తే నేను ఇంట్లోంచి బయటకు వచ్చి తను తీసుకుని వెళ్ళిపోయింది. 4 రోజుల నుంచి అక్కడికి ముందు ఇబ్బంది పెడుతున్నారు. తనని కొట్టి గట్ట ఇబ్బంది పెట్టడం చంపేసేలా ఉన్నారని తను చాలా భయపడిపోయింది. నన్ను చంపేస్తున్నా నిన్ను చంపేస్తానని ఇద్దరిని బెదిరించారట. అందుకే దూరంగా వెళ్ళిపోదాం రా అని నన్ను ఫోన్ చేసి అర్ధరాత్రి 2ంటికి దేవాలయం తీసుకొచ్చి బయట గుళ్ళన్నీ పశువులు కట్టి 4 గంటల 7ంటికల్లా మళ్ళీ కాల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడి వాళ్ళందరూ పెద్దలందరినీ రప్పించారండి. పెద్దలందరినీ రప్పించి వాళ్ళని మమ్మల్ని కూర్చోబెట్టి తన 2 గంటలు కౌన్సిలింగ్ ఇచ్చారండి. ఒక పెద్ద మనుషులు 2 గంటల కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఎవ్వరూ కూడా నేను వెళ్ళను, పిల్లడే కావాలని చెప్పింది. పిల్లలని కావాలని చెప్పినా ఎస్ఐ గారు కూడా ఇంక మీ పిల్ల మీ దగ్గర రాదు అని చెప్పేసి సంతకాలు కూడా పెట్టించేసి వాళ్ళు ఏదైనా నీదే బాధ్యత అని చెప్పి కూడా లెటర్ రాసి సంతకం పెట్టించారండి. పెట్టించి మీరు ఇంటికి వెళ్ళిపోండి, వాళ్ళ పిల్లలు తీసుకుని వెళ్ళిపోతారని ఎవరికాలు పంపించారండి. మేము ఇంటికి తీసుకెళ్ళిపోయాను. మా ఇంటికి ఎస్సీ పోస్టుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్ళిపోయిన సాయంత్రానికి కరెక్ట్గా 7:30 ఆ టైంకి వచ్చి ఒక 30 మంది దాన్నయ్య అని కుర్రాడండి, నాగరాజు, ఏరుగొండలో వాళ్ళ నాన్నని కరెక్ట్గా 7:30 మేకల దగ్గర నుంచి ఈ రాత్రి వచ్చి 7:30 కల్లా మొత్తం వాళ్ళందరూ ఒక 20 మంది ఉంటారండి. నన్ను ఫుల్గా కొట్టేశారని తొక్కేసి మా అమ్మ మా నాన్నమ్మని మా అక్కని చిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళని కూడా కొట్టేశారు. అందరినీ కొట్టేసి పిల్లలు రోడ్డు అంటే ఈడ్చుకుపోయారు. నన్ను అయితే తొక్కేశారని పిల్లలు కూడా నాకు కనపడలేదండి. నేను ఆత్మరక్షణ కోసం ఇలాగ అంబులెన్స్కి వచ్చి నాకు ఓపీ లేకపోతే ఇలా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. నా పేరు దొంగ నాగేశ్వరరావు అండి. దొంగ ప్రభుదేశం ఆ కుర్రాడు మా అబ్బాయి అండి. ఆ అబ్బాయి 1 ఇయర్ నుంచి లవ్ చేస్తున్నాడంట. మాకు తెలియలేదండి. ఇంట్లో ఆడపిల్ల వాళ్ళకి తెలిసిందంట. తెలిస్తే ఇంట్లో కొంచెం ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని 10 రోజుల నుంచి కొట్టడం తీయటం చిత్రహింసలు చేశారంటండి. ఆ అమ్మాయి ఫోన్ చేసి మా అబ్బాయికి ఇలా ఇట్టని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం నన్ను చంపేస్తున్నారని చెప్పంటే నైట్ మాకు తెలియకుండా వెళ్ళిపోయారండి. మాకు తెలియలేదు. వెళ్ళిపోయి ఏదో గుళ్ళు పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారంటే కాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి మాకు పవర్ చేశారు. పవర్ చేస్తే మేము వెళ్ళామండి. అప్పుడు పోలీసులు వాళ్ళని కూడా రప్పించి అడిగితే ఆ అమ్మాయి ఏమో కుర్రాడే కావాలి నాకు మీరు వద్దని చెప్పిందండి. చెప్తే సరేలేని చెప్పి అమ్మ మీకు రానట్టుందమ్మా కుర్రాడికి అయిపోయి ఉంటున్నట్టుంది కాబట్టి కుర్రాడికి వదిలేండి అని చెప్పేసి కాగితాలు రాయించారండి పోలీసులు. రాయించి కుర్రాడు తాలూకా కానీ ఫ్యామిలీకి కానీ ఏదన్నా జరిగిందంటే అది మీదే బాధ్యత అని దీని మీద చర్య తీసుకుంటామని చెప్పి కూడా కాగితాలు రాసుకున్నారండి. అయినా సరే కాగితాలు రాసుకున్నా సరే ఈ సాయంత్రం 7-7:30 కల్లా వచ్చి మా ఇంటి మీద మొత్తం ఒక 20-30 మంది పడిపోయండి. మా పిల్లల్ని మమ్మల్ని మా అబ్బాయిని అయితే గట్టి కొట్టేశారండి తుక్కు కింద. మమ్మల్ని అయితే అక్కడక్కడ తగిలిన మాకు లైట్గాను. అమ్మాయిని నూరు నొక్కేసి ఒక 5 కలిపి లాగా తీసుకుని ఇంటికి వాళ్ళ ఇంటికి తీసుకుపోయారండి. ఇదండి జరిగింది. అమ్మాయిని అయితే చంపేస్తుందని గోలటతో ఎడితే వెళ్ళిందండి. మరి నాకు న్యాయం జరగాలండి.